కృష్ణఘట్టం అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే మంచి సినిమా చూసామనే ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాలో ఒక ఊరు, ఆ ఊర్లో ఉండే క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్లు చేసే జర్నీని చూపిస్తారు. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, ఈ సినిమాలో విలేజ్ ని చాలా న్యాచురల్ గా చూపించారు. అలాగే మహాభారతాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కథ రాసుకుంటూ అందులో కృష్ణుని ఇన్వాల్వ్ చేయడం చాలా బాగా అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ లో స్టేజ్ మీద నాటకం వేసే సీన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అలాగే అక్కడ కృష్ణుడి క్యారెక్టర్ లో కనిపించిన వెంకట్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే దువ్వాసి మోహన్ గారు కూడా ఫుల్ లెంత్ రోల్ లో చాలా బాగా చేశారు. ఇంక సినిమాలో మెయిన్ లీడ్ గా కనిపించిన చైతన్య కూడా తన పర్ఫార్మెన్స్ తో బాగా కట్టున్నాడు. సినిమాలో ఇంటర్వల్ ముందు వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంక సినిమా సెకండ్ హాఫ్ లో లాస్ట్ 45 నిమిషాల్లో వచ్చే సీన్స్ చాలా బాగా అనిపించాయి. అలాగే సినిమా క్లైమాక్స్, సినిమా ఎండింగ్ లో చెప్పిన కొన్ని విషయాలు, సినిమాకి ఇచ్చిన ఎండింగ్ అయితే హైలైట్ గా ఉంటాయి. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. అలాగే సినిమా ఫస్ట్ హాఫ్ లో చైతన్యకి హీరోయిన్ కి మధ్య వచ్చే సీన్స్ కొంచెం ఎక్కువసేపు ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే సినిమాలో నాటకం వేయడానికి వచ్చిన వేరే క్యారెక్టర్ కి సంబంధించిన సీన్స్ కూడా చూడడానికి నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇక ఈ సినిమా ఒక క్యారెక్టర్ తోనో ఒక ఇష్యూతోనో ముందుకు వెళ్లేది కాదు కాబట్టి ఎలా ముందుకు వెళ్తుందనే విషయం అయితే మనకు తెలియకుండానే ఉంటుంది. కానీ అలా వచ్చే సీన్స్ అన్ని కూడా బాగుంటాయి. ఇంకా ఫైనల్ గా సినిమా పూర్తయ్యే టైం కి మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.